Welcome back to our channel Respect Education. ఈ క్లాస్ లో మనం ఎక్సర్సైజ్ 3.1 లో క్వశ్చన్ నెంబర్ 2 ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోబోతున్నాం. ఆన్ కంపేరింగ్ ది రేషియోస్ a1/a2, b1/b2 and c1/c2, find out whether the lines representing the following pair of linear polynomials intersect at a point, are parallel or coincident. ఇక్కడ మనకి ఏ క్వశ్చన్ అర్థం చేసుకుందాం. ఇందులో కొన్ని బిట్స్ అందులో మనం ఫస్ట్ బిట్ సాల్వ్ చేస్తాం. ఇది ఒక పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్. ఈ 5x - 4y + 8 అనేది, అలానే 7x + 6y - అనేది ఇంకొకటి. ఇప్పుడు ఈ రెండు కూడా అంటే ఈ పెయిర్ అంటే రెండే కదా, ఈ రెండు కూడా ఓకే ఇంటర్సెక్టింగ్ అట్ ఏ పాయింట్. అంటే సపోజ్ మనం గ్రాఫ్ డ్రా చేసినట్టయితే అవి ఇలా ఇంటర్సెక్ట్ అవుతాయా ఒక పాయింట్ దగ్గర, లేదా ఈ రకంగా ప్యారలల్ గా ఉంటాయా ఒకదాని ఇంటర్సెక్ట్ అవ్వకుండా, లేదా ఒక గ్రాఫ్ మీదే ఇంకో లైన్ గ్రాఫ్ కూడా వచ్చి కోయిన్సైడ్ అయిపోతాయా అనేది మనం ఈ రేషియోస్ ని ఫైండ్ అవుట్ చేయడం ద్వారా మనం ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. ఇలా గ్రాఫ్ డ్రా చేయడం ద్వారా కాదు, గ్రాఫ్ డ్రా చేయడం ద్వారా కూడా చేయొచ్చు, కానీ ఈ క్వశ్చన్ మట్టుకు ఈ రేషియోస్ ఫైండ్ అవుట్ చేసి వాటి మధ్య రిలేషన్ బట్టి మనం చెప్పాలి ఇవి ఇంటర్సెక్టింగ్ అట్ ఏ పాయింట్, ప్యారలల్ లేదంటే కోఇన్సిడెంట్ లైన్స్ అనేది. సో ఇది నేను మీకు ఒకసారి ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పాను, కొన్ని కండిషన్స్ ద్వారా మనం నేర్చుకోవడం జరిగింది. ఒక చిన్న కథ కూడా చెప్పాను, అది ఒక్కసారి మీరు రెఫర్ చేసినట్టయితే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. లేదా ఇక్కడ నేను జస్ట్ గుర్తు చేయడానికి ట్రై చేస్తాను. అదేంటంటే కొన్ని కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఐసీసీ ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ గుర్తుపెట్టుకోండి. ఈ మ్యాచ్ చూడడానికి వెళ్ళిన ముగ్గురు ఫ్రెండ్స్కి పిన్ అనేది గుచ్చుకుపోవడం జరిగింది అని చెప్పడం జరిగింది. ఆ కథలో బాగా చెప్పాను. పిన్ అనేది గుచ్చుకుంటే వాళ్ళు ఐసీయూలో జాయిన్ అయ్యారు అని ఒక కథ రూపంలో చెప్పడం జరిగింది రిలేషన్. ఓకే, సో ఇందులో మనకి ఈ ఐ అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఓకే ఇది ఇంటర్సెక్టింగ్ లైన్స్. పి అంటే ప్యారలల్, సి అంటే కోఇన్సిడెంట్ లైన్స్. సో ఈ క్వశ్చన్ లో ఉన్న 3 వర్డ్స్ కూడా ఇంటర్సెక్టింగ్, ప్యారలల్, కోఇన్సిడెంట్. అంటే మనం ఈ మూడింటిని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఈ మిగతా డేటాను తీసేద్దాం. అంటే ఈ క్వశ్చన్ కి ఇంక దక్కర్లేదు, రైట్. మరి ఇలా ఉంటే అప్పుడు కండిషన్స్ కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే a1/a2 చెప్పిన మాట b1/b2 వినకపోతే ఫస్ట్ కండిషన్ చెప్పడం జరిగింది. ఇది మనం మ్యాథ్స్ పరంగా చెప్పాలంటే a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే ఆ లైన్స్ ఐ ఫర్ ఇంటర్సెక్టింగ్ అని చెప్పడం జరిగింది. ఐ ఫర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఒకవేళ a1/a2 అనే వాల్యూ b1/b2 అనే వాల్యూకి ఈక్వల్ అయ్యింది, అవ్వకపోతే మనం ఎక్కువ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఫస్ట్ కండిషనే దోస్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్. ఒకవేళ అయితే మనకు కండిషన్ చెక్ చేయాలి. ఏంటా కండిషన్ అంటే అది మళ్ళీ c1/c2కి ఈక్వల్ అయిందా లేదా, ఈ వాల్యూ ఇక్కడ ఈక్వల్ గా వచ్చిన వాల్యూ మళ్ళీ దానికి ఈక్వల్ అయిందా లేదా. అలానే a1/a2 b1/b2 రెండు ఈక్వల్ అయితే మళ్ళీ అది c1/c2కి ఈక్వల్ అయిందా లేదా. ఈ b1/b2 వాల్యూ a1/a2కి ఈక్వల్ అయ్యి ఆ రెండు కనుక c1/c2 కానీ ఈక్వల్ అవ్వకపోతే సెకండ్ కండిషన్. 3 ఈక్వల్ అయిపోతే అది థర్డ్ కండిషన్. ఇది మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఇచ్చే క్వశ్చన్లోకి వచ్చి ఇది a1, b1, ఇది వచ్చి c1, ఇది a2, b2, ఇది c2. ఇప్పుడు ఏం చేద్దాం, a1/a2 b1/b2 ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఆ రెండు ఈక్వల్ అవ్వకపోతే మనకు కండిషన్ ఎలా కలుగుతాం. సో ఇప్పుడు నేను a1/a2 b1/b2 చేయబోతున్నాను. a1/a2 b1/b2 ఏవెంత వాల్యూస్ వచ్చాయంటే 5/7, ఈ వాల్యూ 5/7, ఇది -4/6, ఇక్కడ ఇంకా క్యాన్సిలేషన్ ఉంది. సెకండ్ టేబుల్తో చేస్తే మైనస్ అంటే మైనస్ వస్తే 2 2s 2 3s, ఇక్కడ రెండు కంపేర్ చేయండి. ఈ 5/7 2/3 ఈ రెండు ఈక్వలా, క్లియర్గా చెప్పవచ్చు, చూసి చెప్పవచ్చు. 5/7 - 2/3 ఈక్వల్ కాదు అంటే మనకి ఏంటొచ్చింది, మనకు వచ్చిన కండిషన్ ఏంటి, a1/a2 వాల్యూ b1/b2 వాల్యూకి ఈక్వల్ కాలేదు కాబట్టి ఇది ఫస్ట్ కండిషన్. ఒకవేళ ఈక్వల్ అయితే
ఈక్వల్ అయితే C1/C2 కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఆ C1/C2 ఈక్వల్ కాకపోతే సెకండ్ కండిషన్, అది కూడా ఈ రెండింటి ఆన్సర్ లాగే ఈక్వల్గా వచ్చేస్తే అప్పుడే థర్డ్ కండిషన్. సో మనకి ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ కండిషన్ కదా A1/A2 నాట్ ఈక్వల్ B1/B2. ఫస్ట్ కండిషన్లో ఐ అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్. దేర్ ఫోర్ ఇక్కడ కన్క్లూజన్ రాసేస్తున్నాను. ది పెయిర్ ఆఫ్ లైన్స్ అని రాసేద్దాం. ది పెయిర్ ఆఫ్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ అట్ ఎ పాయింట్ లేదా ఇంటర్సెక్ట్ అట్ ఎ పాయింట్. సో ఇక్కడ మనం ఈ ఎక్స్ట్రా డేటా తీసేద్దాం ఇంకా. రైట్. సో A1/A2 B1/B2 వాల్యూ ఫైండ్ అవుట్ చేశారండి. ఈక్వల్ కాదు కాబట్టి ఫస్ట్ కండిషన్ కాబట్టి ది పెయిర్ ఆఫ్ లైన్స్ అంటే ఈ రెండు లైన్స్ కూడా ఇంటర్సెక్ట్ అట్ పాయింట్ గ్రాఫ్ డ్రా చేసినా కూడా ఈ రెండు కూడా ఒక పాయింట్ ఇంటర్సెక్ట్ అవుతాయి. గ్రాఫ్ డ్రా చేయకుండా ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవడం మనం ఈజీగా చెప్పగలిగాం. దీంతో మనకి ఫస్ట్ బిట్ అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.